ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మహిళలకు మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సమగ్ర ఆరోగ్య ప్రచార సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించడం, తల్లి బిడ్డల ఆరోగ్యం వంటి అంశాలను వైద్య బృందం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉండాలని, ఆరోగ్యకరమైన శిశువుల ద్వారానే మెరుగైన సమాజం రూపొందుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించబడుతున్న ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో ఈ మొట్టమొదటిసారిగా మనం ఈ రాజపల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న ప్రజలు, మన బీజేపీ ప్రతిపాడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అయిన సత్యరాజ్ గారికి, అదేవిధంగా నాకు అన్ని విధాల సపోర్ట్ గా ఉండి రాజా గారి తరగా ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్న పెద్దలు, రాజపల్లి గ్రామ పెద్దలు మన గోపీరాజ్ గారికి, అదేవిధంగా పెద్దలు చుక్కల సోమరాజు గారికి, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ సోమరాజు గారికి, సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇలా అప్పారావు గారికి, ఈ పిహెచ్సికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ ఇద్దరికి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న ఈ మండలం నుంచి వచ్చిన నాయకులకు, అన్ని విభాగాల నుంచి వచ్చిన సిబ్బందికి మరియు సోదరి మళ్ళకి, మీడియా వారికి అందరికీ కూడా, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. కొద్దిగా ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను అటెండ్ అవ్వాలని తిరుపతి నుంచి రాత్రి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు, ఈ రాజపల్లిలో ఈ కార్యక్రమం పెట్టారు, నేను అటెండ్ అవ్వాలని రావడం జరిగింది. ఒక మహిళా సదస్సుకు నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ నియోజకవర్గం నుంచి మహిళలకి, ఆడపిల్లలకి, బాలికలకి సంబంధించిన ప్రోగ్రాం రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ కార్యక్రమం ఈరోజు ఇండోర్లో మన పెద్దల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా వైజాగ్ లో మన సీఎం గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఇంతటి చక్కటి కార్యక్రమం ఏదైతే మహిళలకు, బాలికలకు, వారందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం, వారికి ఈ వైద్య పరీక్షలు చేయాలి అన్నది ఈ కార్యక్రమం అంతా ఒక ముఖ్య ఉద్దేశం. దాదాపు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే దాదాపు 14,500 కేంద్రాల్లో ఈ వైద్య పరీక్షలు ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుతాయి. వీటన్నింటినీ కూడా మన ఒక్క ఏదో హెల్త్ క్యాంప్ ఒక్క చోటే కాదు, పిహెచ్సిలోని, సిహెచ్సిలోని సంబంధిత
అధికారులతోటి, మెప్మా వారి సిబ్బందితోటి, అంగన్వాడీ సిబ్బందితోటి వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మీరందరూ కూడా ప్రతి గ్రామంలోని మహిళలకైతే చెల్లెలకి ముఖ్యంగా వారికి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఈ వైద్య పరీక్షలకి వారిని తీసుకొచ్చి ఇలా బాలికల్ని వారి బిడ్డల్ని తీసుకొచ్చేలాగా ప్రతి ఒక్కరికి మీరు అవేర్నెస్ తీసుకొచ్చి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.